నోటీస్ ఇచ్చి పిలవడం సరికాదు. ఎన్ని మాట్లాడినా నేను విచారణకు వస్తాను, నా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తానని చెప్పేసి కూడా హరీష్ రావు ఉదయం మీడియాతో మాట్లాడారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను, వాళ్ళ ప్రభుత్వం జరుగుతున్నటువంటి ఆ కుంభకోణాలను పదే బయట పెడుతున్నామన్న ఉద్దేశంతో ఇలా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా హరీష్ రావు మండిపడుతున్నారు. అక్కడి నుంచి నేరుగా పిఎస్కి వచ్చారు. ఇక్కడ ఒకవైపు ఇద్దరు ఎస్పీ స్థాయి అధికారులు, ఒకవైపు నారాయణ రెడ్డి, గ్రేహౌండ్ చంద్రశేఖర్ రెడ్డి, ఇక్కడ ఏసీపీ ఐఓగా ఉన్నటువంటి ఏసీపీ వెంకటగిరి, ముగ్గురు కూడా ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించినటువంటి విషయంలో మరొకసారి పిలుస్తారా లేదని వేచి చూడాల్సి ఉంది. మొత్తానికైతే ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు దాదాపు 6.5 గంటల పాటు ఈ హరీష్ రావు స్టేట్మెంట్ అయితే రికార్డు చేశారు. దీన్ని ప్రధానంగా రానున్న రోజుల్లో ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ఎలాంటి నిలబడిన న్యాయం లేదు, కేవలం వేధింపుల కోసం దీన్ని వాడుకుంటున్నారు, చుట్టూ వేశారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. వంశీ స్వామి, చూస్తున్నాం మొత్తంగా సుదీర్ఘ విచారణ అయితే సాగింది. ఇక తెలంగాణ భవన్ కు హరీష్ రావు చేరుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడి నుంచి ప్రెస్ మీట్ ఉండబోతుందా, అసలు ఏం జరుగుతుంది అంటే ఇంకా విచారణ మరలా కొనసాగే అవకాశం ఉందా, ఏం జరగబోతుంది అంటే ఇంతటితో ఈ విచారణకు ఫుల్ స్టాప్ పెట్టినట్టేనా, లేదు మరలా విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నాయా, ఏమైనా అప్డేట్స్ అందుతున్నాయా? ఇప్పటివరకైతే 160 CRPC నోటీస్ ఇచ్చారు కాబట్టి కేవలం వారికి కావాల్సినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం కోసం వారికి కావాల్సినటువంటి సాక్షిగానే పరిగణించి ఇందులో పిలిచారు. ఇప్పుడు సాక్షిగా పరిగణించినటువంటి ఇష్యూస్ లో అతనికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ని తీసుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. రికార్డ్మెంట్ చేసినటువంటి విషయంలో మళ్ళీ ఏమైనా అనుమానం ఉంటే మరింత సమాచారం తీసుకోవాలంటే మరొక నోటీస్ ఇచ్చి పిలవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు స్టేట్మెంట్ రికార్డ్ ప్రక్రియ పూర్తయిపోయింది. ఇక్కడ నుంచి నేరుగా హరీష్ రావు తెలంగాణ భవన్ కు వెళ్లారు. తెలంగాణ భవన్ లో ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నాయకులు, ఇటు వివేకానంద గౌడ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఒకవైపు మాధవరం కృష్ణారావు, షంబీపూర్ రాజు, ఇటు కాలేరు వెంకటేష్ తో పాటు చాలా మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలంతా కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు. అక్కడనే పార్టీకి సంబంధించిన నేతలతో మాట్లాడతారు, ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడతారని చెప్పేసి స్పష్టం చేసి ఇక్కడ నుంచి వెళ్లడం జరిగింది. వంశీ స్వామి, చూస్తున్నాం అంటే మొత్తంగా విచారణ అయితే కొనసాగుతోంది. హరీష్ రావు కూడా ఈరోజు ఉదయం సిట్ విచారణకు వెళ్లే ముందు నిన్న నోటీసులు ఇచ్చారు, ఈరోజు రమ్మన్నారు. నాకు న్యాయస్థానాలపై నమ్మకం ఉంది, నేనే తప్పు చేయలేదు కాబట్టి విచారణకు హాజరవుతున్నాను, కానీ ఇంత హర్రీబర్రీగా అంటే డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపుతూనే ఇంత హర్రీబర్రీగా లేనిపోని కేసులను రుద్దుతున్నారంటూ కూడా చెప్పిన పరిస్థితి. సో ఏం జరగబోతుంది? మొత్తంగా డైవర్షన్ పాలిటిక్స్ పై సంబంధించే నన్ను విచారణకు పిలిచారని హరీష్ రావు చెప్తున్నారు. అంటే ఇప్పటికే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వంలో ఒకవేళ నైవేలికి సంబంధించినటువంటి ఏదైతే నైని బొగ్గుగనికి సంబంధించిన విషయంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇటు బట్టి విక్రమార్క, వీరి మధ్యలో జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో జరుగుతున్న విషయాన్ని కుంభకోణాలు బయట పెడుతున్నారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ప్రభుత్వం బ్లేమ్ అవుతున్న ప్రతిసారి కూడా ఏదో ఒక కొత్త అంశాన్ని ఒకవైపు ఇటు దీనికి సంబంధించి ఫార్ములా ఈ కేసు కావచ్చు, ఆ తర్వాత కాళేశ్వరం కమిషన్ కావచ్చు, ఇట్లా ఒక్కొక్క ఇష్యూలో అధికారులను సంబంధించి ముందు పెట్టి రాజకీయ నాయకులను వేధించడం కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ టూర్కి వెళ్లారు. దావోస్ టూర్కి వెళ్ళిన 4 రోజులు అధికార యంత్రాంగం అంతా ఖాళీగా ఉంటుంది. మరోవైపు ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో తాము రాజకీయంగా వాడుకోవాలి, ఇక్కడ వీరిని వేధించాలి, తాము లేని సందర్భంలో మాకు వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ కి బీఆర్ఎస్ పార్టీ బలంగా ఢీకొట్టే అవకాశం కనబడుతుంది, వారికి ఆలోచించుకునే అవకాశం ఇవ్వద్దు. ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ నష్టాన్ని పూడ్చుకోవాలంటే ఒక పెద్ద అంశాన్ని పక్కదారి పట్టించాలంటే మరొక పెద్ద అంశాన్ని తెరపై తీసుకురావాలనే ఒక డైవర్టిక్ టాక్టిక్స్ లో పొలిటికల్ లో ఇలాంటి డైవర్టిక్ టాక్టిక్స్ చాలా సహజంగా వాడుతూ ఉంటారు. సహజంగా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు లాంటి కీలక నాయకులంతా కూడా ఇలాంటి చర్యల్లో సిద్ధహస్తులు. ఇప్పుడు ఇలాంటి విషయంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇలాంటి అనేక రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కూడా తమ పైన ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇంకొక విషయాన్ని తెరపై తీసుకొచ్చి దీన్ని మరుగున విధంగా చేస్తారు. ఇప్పుడు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి అదే కోవలోకి వెళ్తూ తాము ప్రభుత్వం మీద వచ్చినటువంటి అపవాదును కడుక్కోవడం కోసం, దాన్ని తప్పించడం కోసం, ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇప్పుడు ఈ విషయాన్ని తెరపై తీసుకొచ్చి ప్రజలు దీని మీద ప్రధానంగా చర్చించుకునే విధంగా చేసేలా చేస్తున్నారు అనేది కూడా టీఆర్ఎస్ నేతల ఆరోపణ. ఇప్పుడు హరీష్ రావు ఈ రోజు జరిగినటువంటి ఏదైతే తను 160 CRPS కింద సిట్ పిలిచినటువంటి విషయంలో ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో తనను ఏమన్నారు, ఏ విధంగా వేధించారు, ఏమైనా ఏం చేశారన్న విషయంలో అనేది మరి కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి వివరించే అవకాశం అయితే కనబడుతుంది. ఇక్కడ నుంచి నేరుగా తెలంగాణ భవన్కి వెళ్లారు. తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇతర నేతలతో మాట్లాడిన తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం అయితే కనబడుతున్నది. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి. What?